లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ఇటీవలే ప్రమాదం జరిగింది. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మార్క్ కు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం హాస్పిటల్ కి తరలించడంతో పాటు ప్రాణాలతో కూడా బయటపడ్డాడు. మార్క్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పవన్ తిరిగి హైదరాబాద్ కు తిరిగి తీసుకొచ్చిన సంగతి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దైవ చింతన ఎక్కువగా ఉండే పవన్ కళ్యాణ్ తన కొడుకు పేరును ఇలా విచిత్రంగా పెట్టడం ఏంటి అని సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఆ పేరు గల అసలు అర్థం ఏంటో తెలుసుకోవాలని అటు పవన్ అభిమానులు ఇటు సామాన్య ప్రజలు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా సినీ నటి టీడీపీ నేత దివ్యవాణి ఈ పేరు గల అసలు అతన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇంతకీ ఆ పేరుకు అర్థం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న లెజోవా దంపతుల కుమారుడు ఈ మార్క్ శంకర్. గతంలో ఈ బాలుడు చిన్నప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఇటీవల ఆ బాలుడు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో అతని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అదే అతని పేరు వెనుక అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ పేరును ఎంచుకున్నారు, ఆయన ఫ్యాన్స్ గూగుల్లో వెతికేస్తున్నారు. తాజాగా సినీ నటి దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మార్క్ శంకర్ అసలు అర్థం ఏమిటో బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ మార్క్ శంకర్ కి ఇలా ఒక ప్రమాదం జరగడం అందరినీ కలిసివేసింది. ఆ పిల్లాడు కోలుకోవాలని తెలుగు ప్రజలందరూ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. నేను కూడా అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశాను. అయితే కొందరు మాత్రం అతనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది కాస్త బాధగానే అనిపించింది అని ఆమె అన్నారు. ఇక మార్క్ శంకర్ ఈ పేరు అర్థం చాలా మందికి తెలీదు. మార్క్ అనేది దేవుని గురించి రచించేవారు అని అర్థం. ఇక శంకర్ అంటే ఆ బోలా శంకరుడు అని ఆమె వివరించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోను చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే మార్క్ శంకర్ టాపిక్ మరోసారి హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ కు నలుగురు సంతానం అన్న విషయం అయితే తెలుసు. అయితే అకీరా నందన్లు ఆద్యాల గురించి అందరికీ తెలుసు. కానీ అంజనా మార్క్ శంకర్ గురించి ఎవ్వరికీ తెలియదు. ఇటీవల తిరుమలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తన చిన్న కూతురు అంజనాను అందరికీ పరిచయం చేశారు. రీసెంట్ గా తన చిన్న కొడుకు చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరగడంతో అతని ఫోటోలు వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ పై నెట్టింట పలు రకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ కి పుట్టిన పిల్లల్ని పరిచయం చేశారు. కానీ అన్న లెజ్నోవా పిల్లలను ఎందుకు పరిచయం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని దాచిపెట్టారో ఎవరికీ అర్థం కాదు. దీనిపై ఆయనే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది మరి.